హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. అందరికీ నమస్కారం. చిన్నపిల్లల కథలు చెప్పుకుందామా? ఈరోజు కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే పట్టుదలకి మొండి పట్టుకి ఉన్న చిన్న తేడా. పట్టుదల అనేది మనలోని విశ్వాసాన్ని పెంచుతుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదైనా పని సాధించాలన్న ఒక కసిని మనలోకి ప్రేరేపించి అందులో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే మొండి పట్టుదల ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. మనం మొండి పట్టు పడుతున్నాము, పట్టుదలతో ఉంటున్నాము, కొంచెం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. సో కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ పొట్టి పెట్ట కథ. కథలోకి వెళ్ళే ముందు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. మనం చెప్పే చిన్న చిన్న కథలు అందరి పిల్లలకి వెళ్ళాలని కోరుకుందాం. ఈ మధ్యకాలంలో మనం కథలు వినడం మానేసి అన్ని వీడియోస్ చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని మంచిగా ఉంది, కొన్ని చెడు ఉంది. కానీ మన అమ్మమ్మ, తాతయ్య, అమ్మలు వాళ్ళ పక్కన రాత్రిళ్ళు అలా పడుకొని కథ చెప్పు అనే రోజులు పోయాయి. అవును, అందరూ సెల్ ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారు. నేను తప్పు అంటం లేదు, కానీ మనం పోగొట్టుకుంటున్న చిన్న చిన్న ముచ్చట్లు అన్నీ మాయమైపోతుంది. సో మాట్లాడుకోవడం అనేది చాలా మంచి విషయం. మాట్లాడుకుందాం, మనుషులతో మనుషులు, మన వాళ్ళతో మనం మాట్లాడుకుందాం, సరేనా? సో కథలోకి వెళ్ళిపోదాం. పొట్టి పెట్ట కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పొట్టి పెట్ట ఉండేది. అది ఊర్లన్నీ తిరుగుతూ ఉలవలు, సేన్లన్నీ తిరుగుతూ శనగలు, పెరట్లన్నీ తిరుగుతూ పెసరగింజలు, ఇలా చాలా గింజలు పోగేసి ఒక కొండంత రొట్టె తయారు చేసుకుంది. ఆ రొట్టెని ఒక పెద్ద చింత చెట్టులోకి తీసుకెళ్ళి అక్కడ రొట్టె మీద కాలదిం పెట్టుకొని తింటూ ఉంది. అలా తింటూ ఉంటే ఒక చీమ తలంత రొట్టె ముక్క చెట్టు తొరల్లోకి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, నా రొట్టె ముక్క పడిపోయింది అని బాధపడుతూ అటుగా వెళుతున్న వడ్రంగిని పిలిచింది. వడ్రంగి, నేను రొట్టె తింటూ ఉండగా ఒక చీమ తలంత రొట్టె ముక్క చెట్టు తొరలోకి వెళ్ళిపోయింది. నీవు చెట్టును కొట్టి నా రొట్టె ముక్కను నాకు తీసిస్తావా అనింది. అందుకు వడ్రంగి, ఓసి పిచ్చి మొహమా, నీ చీమ తలంత రొట్టె ముక్క కోసం అంత పెద్ద చెట్టుని నరకడం చాలా తప్పు, నేను ఆ పని చెయ్యను అన్నాడు. ఇంత గర్వమా, నీ సంగతి ఏంటో తెలుస్తా అని రాజుగారికి చెప్పడానికి వెళ్ళింది. రాజుగారు సభలో ఉండగా ఆ పొట్టి పిచ్చుక రాజుగారి సింహాసనంపై వాలి, రాజుగారు నాకు న్యాయం చేయండి అనింది. ఏం న్యాయం కావాలే పెట్టా అన్నాడు. రాజు, నేను ఒక రొట్టె తయారు చేసుకొని తింటూ ఉంటే ఒక చిన్న రొట్టె ముక్క చెట్టు తొరలోకి వెళ్ళింది. వడ్రంగిని పిలిచి చెట్టును కొట్టి నా రొట్టె ముక్కని ఇమ్మంటే ఇవ్వలేదు అన్నాడు. ఆ మాట విన్న సభలోని వాళ్ళందరూ నవ్వారు. రాజు కూడా నవ్వి, ఓసి పిచ్చి మొహమా, అంత చిన్న రొట్టె ముక్క కోసం చెట్టును కొట్టడం చాలా తప్పు, వడ్రంగి సరైన పనే చేశాడు అన్నాడు. అయితే నాకు సహాయం చేయవనేది పొట్టి పిచ్చుక. అందుకు రాజు, ఇది తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు. రాజు కాబట్టి నీకు ఇంత గర్వం వచ్చింది, నీ సంగతి ఏంటో తెలుస్తా అని బయటకు వచ్చింది. బయటికి వచ్చి ఉంటే రాజుకి ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో లేళ్ళు ఉన్నాయి. రాజుకి ఆ ఉద్యానవనం అంటే చాలా ప్రాణం. పొట్టి పిచ్చుక రాజుకు బుద్ధి చెప్పదలిచి లేళ్ళ దగ్గరికి వెళ్ళి, లేళ్ళు, ఇలా నా రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, వడ్రంగిని సహాయం అడిగితే వడ్రంగి చేయలేదు, వడ్రంగి బుద్ధి చెప్దామని రాజుగారి సహాయం అడిగితే రాజుగారు చేయలేరు, మీరేం చేస్తారంటే రాజుగారి ఉద్యానవనాన్ని అంతా తొక్కి నాశనం చేయండి అని లేళ్ళని అడిగింది. లేళ్ళు
రాజుగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తున్నారు, మేము ఆ పని చేయము, ఇది మూర్ఖత్వం అన్నాయి. లేళ్ళు రాజుగారి ప్రేమగా చూస్తున్నాయని గర్వంతో కొట్టుకుంటున్నాయి. మీ సంగతి చెప్తా అని అటుగా వెళుతూ ఉంది. అక్కడ బోయేవాడు కనిపించాడు. బోయేవాడు దగ్గరికి వెళ్ళి, బోయగా బోయగా నాకు చిన్న సాయం చేస్తావా అని. చెప్పవే పెట్టా అన్న. ఇలా నేను చేసుకున్న రొట్టె ముక్క, చీమ తల అంతా ముక్క చెట్టు త్వరలో పడింది. దాన్ని తీసేమని వడ్రంగి నడితే వడ్రంగి తీయలేదు. వడ్రంగి బుద్ధి చెప్దామని రాజుగారు వెళితే రాజుగారు సహాయం చేయలేదు. రాజుగారు ఉద్యానం ఉన్న లేళ్ళు అడిగితే లేళ్ళు సాయం చేయలేదు. నువ్వు ఆ లేళ్ళు కాళ్ళు విరగ్గొట్టి లేళ్ళకి బుద్ధి చెప్పు అనింది. అయ్యో, లేలుకు కాదు బుద్ధి లేనిది, నీకు బుద్ధి లేదు, నువ్వు చాలా స్వార్థంగా వెళ్తున్నావు, అలా చేయడం తప్పు అని బోయేవాడు కూడా పెట్టకి బుద్ధి చెప్పాడు. ఓరి కుండకూర, నిన్ను సాయం అడిగినా నువ్వు చేయవా, నీకు బుద్ధి చెప్తానని అటుగా వెళ్తూ ఉండగా ఒక ఎలక కనిపించింది. ఎలకని, ఎలక మామ నేను చేసుకున్న రొట్టె చెట్టు త్వరలో పడింది, దాన్ని తీసేయమని వడ్రంగిని సహాయం అడిగితే వడ్రంగి చేయలేదు. వడ్రంగిని శిక్షించమంటే రాజు చేయలేదు. రాజు తోటని నాశనం చేయమంటే లేళ్ళు చేయలేదు. లేళ్ళు కాళ్ళు విరగొట్టమని బోయని అడిగితే బోయ చేయలేదు. నీవు ఆ బోయవాని చెప్పులు కొరికి బోయవానికి బుద్ధి చెప్పు అనింది పిట్ట ఎలకతో. అందుకు ఎలక, నేను చెయ్యను, ఇంకెవరన్నా సహాయం అడుగు అని చెప్పింది. నేను అడిగితేనే సహాయం చేయవా అని కోపంతో ఎలుక నుంచి పిట్ట అలా ముందుకు వెళ్ళగా అక్కడ పిల్లి కనపడింది. పిల్లి బావా నాకు సాయం చేస్తావా అనేది. పిల్లి కూడా ఏంటో చెప్పి పెట్టా అని. ఇలా నేను చేసుకున్న రొట్టెని తింటూ ఉంటే ఒక చిన్న ముక్క చెట్టు త్వరలో పడింది. దాన్ని తీసేయమని వడ్రంగిని అడిగితే వడ్రంగి చేయలేదు. వడ్రంగిని శిక్షించమంటే రాజు చేయలేదు. రాజు తోటని నాశనం చేయమని లేళ్ళు అడిగితే లేళ్ళు చేయలేదు. లేళ్ళు కాళ్ళు విరగబట్టమని బోయని అడిగితే బోయ చేయలేదు. బోయ చెప్పులు కొరకమని ఎలుకను అడిగితే ఎలుక చేయలేదు. నువ్వు ఆ ఎలుకని తరిమి 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 హింసించి నాకు దానికి బుద్ధి చెప్పే విధంగా సహాయం చెయ్యి అని అడిగింది. అందుకు పిల్లి కూడా, పోపో నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకెవరన్నా అడుగు అని పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మ బడవా, నేను అడిగితే ఇంత మాట అంటావా అని అలా ముందుకు వెళ్ళగా అవ్వ కనిపించింది. అవ్వ నేను చేసుకున్న కొండంత రొట్టె తింటూ ఉంటే చెట్టు తొర్రలో పడింది, దాన్ని తీసేయమంటే వడ్రంగి చేయలేదు. వడ్రంగిని శిక్షించమంటే రాజుగారు చేయలేదు. రాజుగారు తోటను నాశనం చేయమంటే లేళ్ళు చేయలేదు. లేళ్ళు కాళ్ళు విరగొట్టం అంటే బోయ చేయలేదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలుక సహాయం చేయలేదు. ఎలుకని తరమంటే పిల్లి సహాయం చేయలేదు. నువ్వు ఆ పిల్లి పైన వేడి పాలు పోసి ఆ పిల్లిని శిక్షించు అని అవ్వని అడిగింది. అవ్వ కర్ర తీసుకొని పెట్టని తరిగింది. ఆ అమ్మ ముసల్దానా, నీకెంత కంట కావరమ్మా, ఉండు నీ సంగతి తాతతో చెప్తానని తాత దగ్గరకు వెళ్ళింది. తాతతో కూడా జరిగిందంతా చెప్పింది. తాత కూడా ఏం చేయమంటావే పెట్ట అన్నాడు. అవ్వ నన్ను ఎలాగో కర్ర తీసుకుందో నువ్వు అలా కర్రతో అవ్వని ఒక కొట్టు అనింది. నా భార్యను నన్నుతో కొట్టించమంటావా, పో ఇక్కడికి అని చెప్పి అదే కర్రతో పిట్టని తరిమాడు. పిట్ట పక్కనున్న ఆవు దగ్గరికి పోయింది. ఆవు అమ్మ ఇలా జరిగింది అని చెప్పి మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చింది. ఆవు అమ్మ కదా అంతా విని ఏం చేయమంటావు పెట్టా అనింది. అందుకు తాత పాలు పెతకడానికి వస్తాడు కదా, తాతను పేడ వేసి తన్ను అనింది. నా యజమానిని తనడం చాలా ద్రోహం, అలా చెయ్యను, ఇంకెవరినన్నా వేరే సహాయం ఉంటే అడుగుపోవని పిట్టకు చాలా ప్రేమగా చెప్పింది. పిట్ట ఏం చేయలేక దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది. అటుగా వెళ్తున్న ఈగ పిట్టని చూసి, పిట్టక్క ఎందుకు ఏడుస్తున్నావు అనింది. ఏమీ లేదు తమ్ముడు, ఇలా
నా చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడింది, దాన్ని తీసేయమని వడ్రంగిని అడిగాను. వడ్రంగి చేయలేదు. వడ్రంగి చేయని దానికి రాజుగారికి చెప్పి శిక్షించమని చెప్తే రాజు చేయలేదు. రాజు ఉద్యానవనాన్ని పడుచమని లేళ్ళకు చెప్తే లేళ్ళు చేయలేదు. లేళ్ళ కాళ్ళు వెరగొట్టమని బోయకు చెప్తే బోయ చేయలేదు. బోయ చొప్పు కొరకమంటే ఎలుక కొరకలేదు. ఎలుకను తరమంటే పిల్లి చేయలేదు. పిల్లి మీద పాలు పోయమంటే అవ్వ చేయలేదు. అవ్వని దండించమంటే తాత చేయలేదు. తాతను తన్నమంటే ఆవు అమ్మ కూడా చేయననింది. నా బాధను ఎవరు తీరుస్తారంటే తమ్ముడు కదా ఆవేశంతో, అక్క నేను చేస్తానక్క అంటూ నేరుగా వెళ్ళి ఆవు చెవులో గుయ్ అని శబ్దం చేస్తున్నాను. ఆవు వినింది, తన చెవులతో విసిరింది. అయినా కూడా ఈగ మాట వినలేదు. ఆవు చెవులో దూరి ఆవుని హింసిస్తూనే విసిగిస్తూనే ఉంది. అప్పటికే ఆవు పాలు పిండుతున్న తాత కొన్ని పాలు అవ్వకిచ్చి వేడి చేయమన్నాడు. అలా వేడి చేస్తూ ఉండగా ఆవు పాలు పెరుగుతుండగా ఆవు ఈగ చేసే అల్లరి భరించలేక తాతని తన్నింది. ఆ కోపంలో అటుగా వస్తున్న అవ్వ మీద తాత కర్ర విసిరాడు. దెబ్బ తెలియని అవ్వ అలా పాలు గిన్నె పట్టుకొని తెలియకుండా అలా విసరంతో పక్కనే ఉన్న పిల్లి మీద పడింది. ఆ వేడి పాలు పడటంతో పిల్లి పరుగులు తీస్తూ ఎలకను తరిమింది. ఎలక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మూలన ఉన్న బోయవాని చెప్పులు కొరికింది. పోయిన చెప్పులను చూసిన బాధతో ఆ బోయ తన ఎదురుగా కనిపిస్తున్న లేళ్ళని కాళ్ళు విరక్కొట్టాడు. కాళ్ళు దెబ్బ తగిలిన లేళ్ళు ఆ ఉద్యానవనంలో అటు ఇటు పరిగెత్తి ఉద్యానవనాన్ని మొత్తం నాశనం చేశాయి. దాన్ని దూరం నుంచి చూస్తున్న రాజుగారికి మనసు చెలించింది. ఒక చిన్న తప్పుకి, ఒక చిన్న మాటకి ఇంత ఘోరం జరిగిందా అని. ఈ విషయానికి కారణమైన ఆ వడ్రంగిని పిలిచి రాజుగారు దండించారు. దండించి పెట్టకి సహాయం చెయ్యి అని వడ్రంగిని ఆజ్ఞాపించారు. వడ్రంగి చేసేదేమి లేక అంత పెద్ద చెట్టుని నరికేశాడు. ఆ పెట్ట తన రొట్టె ముక్క దొరికిందన్న స్వార్థంతో తీసుకొని ఆ కొండంత రొట్టెని హాయిగా తినేసింది. విన్నారు కదా, పెట్టది పట్టుదల అంటారా, మొండి పట్టు అంటారు. పట్టుదల అయితే పెట్ట దాన్ని ఎలాగోలా సాధించేసింది. కానీ మొండు పట్టుతో ఇంతమందికి విఘాతం కల్పించింది. అందువల్ల పిల్లలు, మనం ఏ విషయంలో పట్టుదలగా ఉన్నాము, ఏ విషయంలో మొండి పట్టుపడుతున్నాము, అందువల్ల ఎవరైనా బాధపడతారా అని కొంచెం మన చిన్న మనసుతో ఆలోచిద్దాం. అందరినీ ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం. రేపు ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టాటా.